పూరి జగన్నాథ్ ఆలయం రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసి దేవుడి మాన్యం, దేవుడి నగలు, దేవుడి రత్నాల లెక్కలు తేలుస్తున్నారు. 50 ఏళ్ల తర్వాత దేవుడి గది తెరవడం అనేది, ఆ రత్నాల గది తెరవడం, లెక్కింపులు అనేవి చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని లక్షల కోట్ల విలువైన సంపద అక్కడ ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా. మరి అది ఎలా ఉన్నా కూడా ఇది రాజకీయంగా గత ఎన్నికల్లో పెద్ద దుమారమే లేపింది. ఒడిశాలో ఇప్పుడు సీఎంగా ఉన్న పట్నాయక్, గతంలో అక్కడ ఉన్న నవీన్ పట్నాయక్ సారథ్యంలోనే ప్రభుత్వాన్ని సవాలు చేసి బీజేపీ ఏమైతుంది అసలు అంటే 50 ఏళ్ళుగా తెరవలేదు అక్కడ గుడిని. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఎందుకు తెరవలేదు అంటే తాళాలు పోయినాయి. ఈ తాళాలు పోయాయి అన్న ఒక్క మాటతో బీజేపీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ తాళాలు పోవడం ఏంటి, అసలు ఎక్కడ ఏదో జరుగుతుంది, దీని వెనక ఏదో కుట్ర ఉంది, ఏదో చేశారు దేవుడి నగల్ని అన్న కోణంలో మాకు అధికారం ఇవ్వండి చాలు, మేము దేవుడి గది తెరుస్తాం, అక్కడ ఉన్న లెక్కలను తేలుస్తాం, ఎవరెవరి కుట్రలను కూడా బయట పెడతామని చెప్పి మోడీ ప్రచారంతో హోరెత్తించడం, అనుకున్నట్టుగానే బీజేపీకి అధికారం రావడం, ఇప్పుడు ఏకంగా తెరవడం, అట్లాగే దానికి సంబంధించిన లెక్కలు కూడా తేలుస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుస్తుంది బయటి గది మాత్రమే. ఇంకా అందరికా ఇంకొకటి ఉంది. ఆ గది ఓపెన్ చేస్తే అనంతమైన సంపద ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా. అంటే ఇక లెక్కకు మిక్కిలిన సంపద ఆ రహస్య గదిలో. ఈ బయటి గది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న రత్నాలు, భాండా అవన్నీ లెక్కించేశారు. ఆల్మోస్ట్ 80% ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంత లెక్కించాల్సి ఉంది. ఈ సంపద లెక్కలే నాకు తెలిసి కళ్ళు బైర్లు గమ్మేలాగా ఉండొచ్చు. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం లెక్క పెట్టినప్పుడు దాదాపు 40 రోజులు పట్టింది అక్కడ ఉన్న సంపద లెక్కించడానికి. బయట గదిలో ఉన్న సంపద లెక్కించడానికి అంత టైం పట్టిందంటే ఆలోచించండి. ఇంకా ఇప్పుడు లోపలి గది కనుక ఓపెన్ చేస్తే ఏంటి, చేయబోతున్నారు. అది చేస్తే మరింత అద్భుతమైన కళ్ళు చెదిరే సంపద బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇది ఒక రకంగా రాజకీయ రంగు పులుముకొని బీజేపీ అనుకున్నది సాధించి ఈ గదిని ఓపెన్ చేస్తుంది. మరి ఓన్లీ నగలే బయటపడతాయా, లేదా గత ప్రభుత్వ పాపాలు కూడా ఏమన్నా బయటకు వస్తాయా అని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.